అధికారంలోకి రాగానే ఒకటే పని మీద ఉన్నారు చంద్రబాబు గారు, ఇండస్ట్రియల్ గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఎందుకంటే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యవసాయ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు ఉద్యోగాలు, అది సర్వీస్ సెక్టర్ లేదంటే పారిశ్రామిక సంస్థల్లో ఉద్యోగాలు. అంటే ఒకటి అన్స్కిల్డ్, ఇంకోటి స్కిల్డ్ వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తారు, అన్స్కిల్డ్ వాళ్ళందరూ కూడా కార్మికులుగా పనిచేస్తారు. వాళ్ళందరికీ కూడా ఇతర రాష్ట్రాల్లో మాత్రం అవకాశాలు. ఇప్పుడు వాళ్ళందరికీ ఈ రాష్ట్రంలో ఉపాధి కల్పించినప్పుడు మాత్రమే ఈ అసంతృప్తి అనేది తగ్గుతుంది. లేదంటే తమిళనాడు తరహాలో, రాజస్థాన్ తరహాలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారే పరిస్థితి వస్తే ప్రమాదకరమైనటువంటి అంశం. లాంగ్ స్టాండింగ్ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు. అందుకోసమనినే సిఐఐతో మీటింగ్స్ కావచ్చు, ఇండస్ట్రియలిస్టులతో మీటింగులు కావచ్చు, వెంటనే శరవేగంగా చేసుకొస్తున్నారు. అందులో భాగంగా ఎంత త్వరగా పరిశ్రమలు వస్తాయి. ఎందుకంటే ఎప్పుడో చివరిలో ఒప్పందాలు కుదుర్చుకుంటే ఆ తర్వాత ప్రభుత్వం మారితే సమస్య. కాబట్టి ఇప్పటి నుండినే పరిశ్రమల మీద కాన్సన్ట్రేట్ చేసి రాబోయే ఏడాదిలోపు సెటరేట్ చేసి 4 ఏళ్ల తర్వాత చూస్తే ఇన్ని ఇండస్ట్రీస్ మేము తెచ్చామని చెప్పి ముందుకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. మంచి కష్టపడుతున్నారు.